మిత్రులందరికీ నమస్తే. నేను మీ తన్నీరు శివరామకృష్ణ. ఈరోజు ధ్యానం చేద్దాం. అందరూ మీ కూర్చున్న చోటనే సుఖాసనంలో కూర్చోండి. సుఖాసనం అనగా మీరు ఏ భంగిమలో అయితే మీరు సుఖంగా కూర్చోగలరో అలా నేల మీద బాస పట్టేసి కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, పడుకోవచ్చు. ఎలాగైనా మీకు ఎలా సుఖంగా ఉంటే అలా సుఖంగా కూర్చొని, అదే కుర్చీలో కూర్చున్నవారు, సోఫాలో మంచం పైన కూర్చున్నవారు కాలు మీద కాలు వేసుకోండి. అంటే పాదాలు రెండు ఒకదానిపైన ఒకటి వేసుకోండి. అలాగే రెండు చేతులను ఒక చోటగా చేర్చి మీ ఒక చేతి వేళ్ళలో ఒక చెయ్యి పెట్టి లాక్ చేయండి. ఇప్పుడు ధ్యానం చేద్దాం. కళ్ళు మూసుకొని బాగా దీర్ఘంగా 5 సార్లు శ్వాసిద్దాం. అనగా మీరు తీసుకోగలిగినంత వరకు గాలిని పీల్చండి. అలాగే వదలగలిగినంత వరకు గాలిని వదలండి. ఆ విధంగా 5 సార్లు చేయాలి. పిమ్మట సహజంగా జరిగే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలను, అంటే మన సహజంగా జరుగుతున్న శ్వాసరంధ్రాల ద్వారా పీల్చే గాలి ఎటు వెళ్తుంది, ఎటు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. దాన్నే గమనిస్తూ ఉండండి. అలా ఉంటూ ముందుగా 6 సూత్రాలను మనకు మనం చెప్పుకోవాలి. అవి ఏమిటంటే, నన్ను నేను క్షమించుకొనుచున్నాను. ఎందుకొరకంటే నేను ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడి ఉండొచ్చు. వారు నా మాటల వలన బాధపడి ఉండవచ్చు, నా మాటల వల్ల ఆవేశపడి ఉండవచ్చు, నా మాటలు వారిని ఎంతో బాధించి ఉండవచ్చు. అందుకని ముందుగా మనల్ని మనం క్షమించుకోవాలి. వాటినే గుర్తు తెచ్చుకోకుండా, అయ్యో అలా అనకుండా ఉండవలసిందే, ఇలా అనకుండా ఉండవలసిందే, ఇలాంటి ఆలోచనలు మనకి స్ఫురించకుండా ముందుగా నన్ను నేను క్షమించుకొనుచున్నాను అని గట్టిగా దృఢ సంకల్పం చేసుకోండి. తర్వాత సమస్త విశ్వాన్ని క్షమిస్తున్నాను. 2వ పాయింట్. ఎందుకు సమస్త విశ్వాన్ని క్షమించాలి అంటే, ఎంతోమంది మనని ఎన్నో విధాలు మాట్లాడి ఉండవచ్చు, మనకి ఎన్నో అవమానాలు చేసి ఉండవచ్చు, మనకి ఎన్నో ఎగ్గొట్టి ఉండవచ్చు, ఎన్నో విధాల బాధ పెట్టినప్పటికీ వారే గుర్తుకొస్తూ ఉంటారు. వాడు నన్ను అలా చేస్తాడా, వాడు నన్ను అలా అంటాడా, వాడు నాకు అది ఎగ్గొడతాడా, ఇది ఎగ్గొడతాడా, ఇలా. అందుకొరకని సమస్త విశ్వాన్ని క్షమించేశారనుకో, ఇంకా ఆ గుర్తుకే రాదు కదా, ఆ మననం మన మనసులోంచి తీసేయచ్చు. అందుకని ముందుగా నెంబర్ 1 నన్ను నేను క్షమించుకొనుచున్నాను. నెంబర్ 2 సమస్త విశ్వాన్ని క్షమిస్తున్నాను. నెంబర్ 3 నన్ను నేను ప్రేమించుకొనుచున్నాను.
అయ్యో నేను అలా అని ఉండకుండా ఉండవలసింది అనే బాధ చాలామందికి అనిపించింది. ఏదో గబగబా ఆవేశంలో అనేస్తాం. తర్వాత వాటిని అనకుండా ఉండవలసిందే అది ఇది అని మనమే దేశించుకుంటూ ఉంటాం. అలాంటి ఆలోచన లేకుండా నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. అప్పుడు ద్వేషమంతా పోయింది, ప్రేమే మిగిలింది. అలాగే సమస్త విశ్వాన్ని ప్రేమిస్తున్నాను. ఎందుకొరకంటే ఎంతోమంది మన బాధ పెట్టినా, ఎంతోమంది మన ఇబ్బంది పెట్టినా, ఎంతోమంది మనకి ఏదైనా ఇవ్వవలసి ఎగ్గొట్టినా, ఇట్లాంటి వాటివన్నిటి వల్ల వాళ్ళ మీద ద్వేషం, పగ ఆలోచనలు లేకుండా సమస్త విశ్వాన్ని ప్రేమిస్తున్నాను. కాబట్టి విశ్వం మొత్తం ప్రేమిస్తున్నాం. అది 4వ పాయింట్. నెంబర్ 5 ఏమిటంటే గతాన్ని విసర్జిస్తున్నాను. గత ఆలోచనలు ఎన్నో వస్తూ ఉంటాయి. ఆనాడు అలా జరిగింది, ఈనాడు ఇలా జరిగింది, వాడట్టా ఈడిట్టా ఇలా రకరకాల ఆలోచనల పరంపరలను వదిలేయాలి. అందుకని గతాన్ని విసర్జిస్తున్నాను. విసర్జించడం అంటే ఏంది? మనం దేన్ని విసర్జిస్తాం? మలాన్ని విసర్జిస్తాం. కాబట్టి ఆలోచనలు మలంతో సమానంగా చూడాలి గత ఆలోచనలను. కాబట్టి వాటిని కెలుక్కున్న కొద్దీ వాసన వస్తుంది. కాబట్టి దాన్ని క్షమించి వదిలేసేయాలి. గతాన్ని విసర్జిస్తున్నాం. భవిష్యత్తు నెంబర్ 6. భవిష్యత్తు నాకు తెలియదు కాబట్టి దాని గురించి నేను ఆలోచించను. అందుకోసమని అది గట్టిగా మనం సంకల్పం చేసుకోవాలి. కేవలం వర్తమానంలో ఉండి నాకు నేను అనగా నేను దేహాన్ని కాదు ఆత్మ పదార్థాన్ని అని గుర్తిరిగి ఆనందంగా ధ్యానం చేస్తున్నానని దృఢ సంకల్పంతో ధ్యానం స్టార్ట్ చేయాలి. తరువాయి రేపు చెప్పుకుందామే. ధన్యవాదములు. మీ తన్నీరు శివరామకృష్ణ, పొన్నూరు.